ప్రైస్ లాడి ఉదయకాల సమయంలో వాగ్దానం చూస్తున్న దేవుని బిడ్డలందరికీ పేరిట శుభములు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో ఎంతమంది ప్రార్థన చేశారు, ఎంతమంది వాక్యం చదివారు, ఎంతమంది ఈరోజు ఆయన ప్రేమను రుచి చూసినవారు. ఎందుకంటే యెహోవా ఉత్తముడని, ఆయన ప్రేమని మనం రుచి చూసి తెలుసుకోవాలంటే, ఎందుకంటే ఈ దినాలలో యేసయ్య ప్రేమ రాను రాను చల్లారిపోతుంది. కనుక ఈరోజు యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే ఎంతగానో మిమ్మల్ని ప్రేమిస్తున్నాడంటే, యేసయ్య అంతం వరకు ఆయన ఓపికతో సహించి మళ్ళీ ప్రేమించిన దేవుడు. కానీ ఇంకా నువ్వు హృదయాన్ని దేవునికి ఇవ్వలేకపోతున్నావు, ఇంకా నువ్వు మనసులోకి దేవుని అంగీకరించలేకపోయావు. కానీ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని నీవు ఆహ్వానించినట్టు దేవుని హృదయంలోకి రావాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. కనుక ఈరోజు నువ్వేది కోరుకుంటున్నావు, నీ దేవుడు నీ జీవితంలో చేయాలని ఆశ కలిగి ఉన్నాడు. కనుక ఈరోజు మన కొరకు ఏర్పాటు చేసిన వాగ్దానం చూసుకుందాం. మనం నిర్గమకాండము 33వ అధ్యాయము 14వ వచనము. నిర్గమకాండము 33వ అధ్యాయము 14వ వచనము. నా సన్నిధి నీ తోడుగా వచ్చును, ఆమేన్. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, ఆమేన్. ఎవరు ఈ మాట మాట్లాడుతున్నాడంటే దేవుడు మాట్లాడుతుండు. ఎవరితో మాట్లాడుతున్నాడు? మోషేతో మాట్లాడుతుండు. ఎందుకంటే మోషే, నువ్వు అబ్రహాముకు, ఇస్సాకు, యాకోబులకు నేను ప్రమాణం చేశాను కాబట్టి నువ్వు భయపడమాకు, ఎందుకంటే నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది. నువ్వెక్కడ నిలబడితే అక్కడ నా సన్నిధి ఉంటుంది, నువ్వెక్కడ ఉంటే అక్కడ నా సన్నిధి ఉంటుంది. ఎందుకంటే నేను నీ పితరులకు ప్రమాణం చేశాను కాబట్టి కానాను దేశం ఇస్తున్నాను. ఈరోజు మిమ్మల్ని ఆశీర్వదించాలని, ఈరోజు మిమ్మల్ని దీవించాలని నేను ఆశ కలుగున్నాను. కానీ నీవు ఈరోజు దేవునితో తిరగలేని స్థితిలో ఉన్నావు. అందుకొరకు దేవుడు ఏమంటున్నాడంటే, మోషే నువ్వు భయపడమాకు, నేను నా సన్నిధి నీకు తోడుగా పంపుతున్నాను. ఎందుకంటే పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమైన దేవుడు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు ఈ రోజు నీ కుటుంబంలో కదలడానికి సిద్ధంగా ఉన్నాడు. మోషే అంటుండు, అయ్యా నువ్వు కదలకపోతే, నువ్వు రాకపోతే నేను రానంటే ఆయన అంటుండు, మీరేంటో నేను ఎరుగున్నాను. కాబట్టి ముందుగా మనం ఈ అధ్యాయం చదివిన మనకు అర్థమైంది. మీరేంటో నేను ఎరుగున్నాను, కానీ నా సన్నిధిని మీకు తోడుగా ఉంచుతాను అంటున్నాడు దేవుడు. ఈ రోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే, ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటుంది. నువ్వెక్కడ నిలబడితే అక్కడ ఆయన సన్నిధి ఉంటుంది, నువ్వెక్కడ ఉంటే ఆయన కృప ఉంటుంది, నువ్వెక్కడ నిలబడితే అక్కడ ఆయన సన్నిధి నీకు ముందుగా నడుస్తుందంట. ఎందుకంటే ఇంతకాలం నువ్వు నడిచినప్పుడు కార్యాలు జరగలేదేమో, కానీ ఇక నువ్వు దేవుని వెంబడి పెట్టుకుని వెళ్తున్నావు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ప్రతి హృదయం మార్చబడింది. నువ్వెక్కడ నిలబడి అక్కడ అద్భుతాలు జరుగుతాయి, ఎక్కడ ఉంటే అక్కడ ఆశ్చర్యాలు జరుగుతాయి. ఎందుకంటే ఆయన సన్నిధి నీకు ముందుగా పోతుంది, ఆయన కృప నీకు తోడుగా ఉంటుంది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డ, నువ్వు భయపడ మాకు దేన్ని చూసి. కానీ మోషే భయపడలేదు, ఎందుకంటే ఎర్ర సముద్రాన్ని పాయలు చేయగలవు, దేవుడు నాతో ఉన్నాడు. ఎందుకంటే నేను ఉన్నవాడు అనువాడుని అని దేవుడు ముందుగా చెప్పిండు. నేను అబ్రహాంతో ప్రమాణం చేశాను, యాకోబుతో ప్రమాణం చేశాను, ఇస్సాకుతో ప్రమాణం చేసిన దేవుడు నేను మీకు తోడుగా ఉన్నానని. అందుకొరకు దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో ఏమంటాడు, నా సన్నిధి మీకు తోడుగా ఉంచుతున్నాను దేవుడు మాట్లాడింది. కాబట్టి ఈ వాగ్దానం చూసిన దేవుని బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేయాలని ఆశ కలుగున్నాడు. కనుక ఈ రోజు ఉదయకాల సమయంలో నీవు ఆయన తిరిగి గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధం కూడా మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము దేవానికి కొందనాలు, స్తోత్రాలు తండ్రి. ఉదయకాల సమయంలో వార్తలు చూసిన బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా, ఏ వేదన ఏ దుఃఖంలో తండ్రి ఉన్నారో ప్రభా, ఆయా నీ సన్నిధి వారిపై ఉంచండి ప్రభా. ఈ వాగ్దానం చదువుతున్నప్పుడే వారి జీవితంలో నెమ్మది సమాధానము కలగాలి. ఇంతకాలం వారి జీవితంలో తండ్రి ఏ విషయంలో బాధపడతారు, ఏ విషయంలో దిగులు పడుతున్నారు తండ్రి, అయ్యా నువ్వు సహాయము చేయండి ప్రభా. నువ్వు కృప చూపించండి తండ్రి, నీకు కొందనాలు. నువ్వు లేకుండా మేము లేమేసయ్యా, నీకు కొందనాలు అయ్యా. దుఃఖంలో ఉన్న వారికి, వ్యాధులలో ఉన్న వారికి నా ప్రభా నువ్వు సహాయము చేయండి అయ్యా. దీన స్థితిలో ఉన్న వారు లేవనెత్తండి, అప్పుల బంధకాల నుండి విడిపించండి, పాప షాప్ నుండి విడిపించండి, రోగ రుగ్మత నుండి విడిపించండి అయా. నీకు కొందనాలు, స్తోత్రము తండ్రి. ఎన్నో సంవత్సరాల తరబడి ప్రభా అయ్యా వారిని నెతుకుతున్నా కానీ వారిని సన్నిధిని అనుభవించలేకపోయారు. కానీ ఈ 2024లో ప్రభా అడుగు పెడుతున్నప్పుడే అయా నీకు కొందనాలు అయా. నా సన్నిధి మీకు తోడుగా ఉంచుతానని మోషేతో వాగ్దానం చేసినట్టుగా అయా నీ ప్రజలకు నువ్వు వాగ్దానం చేస్తున్నందుకు కొందరు వీళ్ళందరినీ మీరు దీవించి ఆశీర్వదించి కృప చూపించమని అయా. పరిశుద్ధాత్మ తండ్రి, ఈ దినం పెళ్లి రోజు పుట్టినరోజు చేసుకుని వీళ్ళందరినీ మీరు దీవించమని అయా. ఎవరిని బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి, వివాహాలు కాకుండా జీవితాల కార్యాలు, ఉద్యోగాలు లేని వారి జీవితాల కార్యాలు జరిగించండి, గర్భఫలాలు లేని వారి జీవితంలో కార్యం జరిగింది, కృప చూపించండి, సన్నిధి ఉంచమని, నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.